హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ అరులాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆలు గులాబ్ జామ్ చేసుకుందాం. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా నేను రెండు పెద్దవి బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తీసుకున్నాను అండి. అవి మెత్తగా మెతుక్కోవాలి. అందులోకి సరిపడినంత మైదా పిండి తీసుకోవాలండి. పూరి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి. మైదా ఎంత పడుతుందో ఆలుకి అంతా వేసేసుకోవచ్చు. వేసేసుకుని మెత్తగా బాగా స్మాష్ చేస్తూ పూరి పిండిలాగా ఒత్తుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటూ బాల్స్ చేసుకుందామండి. మైదా పిండి కదా, చక్కగా స్మూత్గా వచ్చేంత వరకు కూడా మనం చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చెప్తున్నట్టు బాగా స్మాష్ చేస్తే అంటే స్వీట్ కొంచెం గుల్లనెస్ వస్తుందండి. గుల్లగా ఉండి బాగుంటుంది. అందుకని అంతలా మెదపండి. అంతే అండి. మరి గట్టిగా కలుపుకోవద్దు, కొంచెం లూజ్ ఉండాలండి. మరి గట్టిగా వద్దు. పూరి పిండిలా చేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదండి, అయిపోయింది. ఇంక మనం ఒక లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అది అంతే అండి, ఇంకా అంతే అయిపోయింది. అలాగా ఒత్తుకోవాలి. ఒకసారి మన ఛానల్లో విజిట్ చేయండి. మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. షార్ట్ వీడియోస్లో పెట్టాము, ఒకసారి చూడండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, అలా అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ రాసుకుంటూ మనం రౌండ్స్ బాల్స్ చేసుకుందామండి. బాల్స్ చేసుకునేటప్పుడు మొత్తం అన్నీ ఒకసారి చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత పంచదార తీసుకుందామండి. పంచదార పాకం పెట్టుకోవాలండి. తీగ పాకం వచ్చేంత వరకు కూడా పెట్టుకుందాం. అదిగోండి, చూడండి బాల్స్ ఎలా చేస్తున్నాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ కంపల్సరీ రాసుకోండి. రాసుకుని చేసుకుందాం. అయిపోయినాయండి రౌండ్స్ చేయడం. మనం ఇలా ఫ్రై చేసుకుందామండి. పంచదార తీసుకుందామండి. ఒక వండీలో పంచదార తీసుకుందాం. ఇలాచీని కూడా ముక్కలు పొడి చేసుకుని ఇలాచీ కూడా వేసుకుందామండి. పంచదార వచ్చి నేను 1/2 కేజీ తీసుకున్నానండి. 2 ఇలాచీలు కొట్టి వేసుకుని వండీలో ఆయిల్ వేసానండి. అంటే మేము డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వాడిన, అందుకని నేను తక్కువ ఆయిల్లో వేపుతున్నాను. అందుకని ఏం కాదండి. మీకు అదొకటి ఆయిల్ కూడా పీల్చింది, మీరు చూడండి. అదిగో అలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని పంచదార పాకంలో వేసేసుకోవడమేనండి. ఒక 4 అవర్స్ 5 అవర్స్ తర్వాత చూస్తే గులాబ్ జామ్లా ఉంటుంది. టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.